కెమెరా యాక్షన్. Ladies and gentlemen, are you ready? శతమానం భవతి శతాయం పురుషు శతేంద్రియ ఆవిష్టేంద్రియ గరుడిస్తతి. The next day. A few moments later. What a vision. What a thought. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. అమ్మ వదినమ్మ ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఏం చేస్తాను? ఏం మొబైల్ యూస్ చేస్తాను? ఎందుకు చదువుకోలే? ఫస్ట్ బయటికి కదా. ఫస్ట్ బయటికి పా. ఫస్ట్ బయటికి. అంటే ఎస్. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఏ జగ్గు చెప్పరా, చిట్టీలు తెచ్చావా? తెచ్చినారా? రీ చిట్టీలు రా. లోపల పెట్టు, లోపల పెట్టు, లోపల పెట్టు. చెప్పవా ఏంటిది? The next day. సార్ మేము ఎగ్జామ్ ఈరోజు పిల్లలు ఏం రాశారు ఏమో మేము ఒకసారి పేపర్ చూడండి. ఒక 3-4 మెంబర్స్ మాత్రమే కొంచెం ఏదో రాశారు. సార్ వస్తానన్నారు. ఓకే మ్యామ్ కాల్ చేస్తా, ఒక 5 minutesలో వస్తానన్నా. ఓకే ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
ఏంటి? అదే సార్ ఎగ్జామ్ పిల్లలకు టాలెంట్ ఉంది కానీ బాగా రాయడం. అవునా మేడం? ఎలా మేడం ఎగ్జామ్ అన్న ఏ చిన్న పెట్టింది? ఏమో ఎన్ని మంది రాస్తున్నారు? బాగా రాస్తారా? ఇలా ఒక 3-4 మెంబర్స్ మాత్రమే రాశారు సార్. ఇంకా ఎవరు అంత రిలేటెడ్ మ్యాటర్ కూడా ఎవరు రాయట్లేదు సార్. అవునా? ఓకే ఓకే. ఎలా చేశారు మేడం? చెప్పాలి సార్ మీరు. ఎగ్జామ్ అంటే పోస్ట్పోన్ చేస్తున్నారు సార్. ఎప్పుడు అబ్సెంట్ అవుతూ ఉంటారు. టాలెంట్ ఉంది సార్ కానీ వాళ్ళు యూజ్ చేసుకోవడం లేదు టాలెంట్. ఇంకోటి ఏమంటే మేడం, పిల్లలు రాస్తున్నారంటే దాంట్లో ఏమంటే మనం ఎగ్జామ్ ఎలా పెట్టాలంటే 25 మార్క్స్ కాకుండా 70 మార్క్స్ పెట్టాలి. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా మేడం. ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే వాళ్ళు సెమ్ ఎగ్జామ్ రాసిపోతారు కదా, అప్పుడు వాళ్ళు బాగా రాస్తారు. మనం ఇక్కడ సిట్యుయేషన్ పెట్టమంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ రావాలి. వాళ్ళ ఎగ్జామ్ ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు, ఎగ్జామ్ ఆబ్సెంట్ అవుతున్నారు కదా, వాళ్ళకి మీరు ఫోర్స్ చేయండి. ఆబ్సెంట్ చేసిన వాళ్ళకి అటెండెన్స్ వైస్ ఉంటుంది కదా, అలా పెట్టండి. చేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎగ్జామ్ రాసే దాంట్లో. అలా చేయండి. ఇంకా ఇంకేంటి మేడం, ఏముంది ఇంకా? చెప్పాలి సార్. ఇంకా బాయ్స్ అయితే చెప్పనక్కర్లేదు సార్. అసలు చాలా గర్ల్స్ మేడం మేడం గర్ల్స్ కూడా. అమ్మాయిలు అయితే పర్లేదు సార్, క్లాస్ వరకు బాగానే ఉంటారు సార్. అమ్మాయిలు అబ్బాయిలే సార్ ఫ్రీక్వెంట్ గా. ఇంకోటి ఏమంటే మేడం, ఫస్ట్ బ్యాచ్ కదా మేడం, బాయ్స్ గర్ల్స్ అని కాదు, బట్ ఫస్ట్ బ్యాచ్ అండి కదా, మనం ఏం చేసేది కాదు మేడం. వాళ్ళకి ఒక సీనియారిటీ ఏమైనా వస్తున్నప్పుడు వాళ్ళు జూనియర్స్ వస్తారు కదా, అప్పుడు వాళ్ళు తెలిసిపోతుంది. వాళ్ళకి ఎవరు సీనియర్స్ లేరు కదా మేడం, అదొకటి తెలుసుకుంటారు మేడం, కష్టం తెలుసుకుంటారు. ఓకే ఓకే మేడం, నేను వస్తాను మేడం, వచ్చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏమైంది
బాగున్నారా? ఎలా ఎలా జరిగింది ఎగ్జామ్? మన పబ్లిక్ రాశారు కదా, ఇలా 5 డిస్టింక్షన్ వచ్చాయి. మాట మాట నిలబెట్టారు అట్లాగే. అందుకని నా హార్ట్ఫుల్ గా అందరికి కంగ్రాచులేషన్స్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చాలా హ్యాపీ, ఫుల్ హ్యాపీ. 5 డిస్టింక్షన్స్ వచ్చాయి. 10 రావాలనుకున్నాము కానీ 5 అయినా వచ్చాయి. మీకు నా తరఫు నుంచి హార్ట్ఫుల్ గా ఇది ఇద్దామని వచ్చాను. ఇప్పుడు ఇవన్నీ మన సుదర్శన్ సార్ ప్రిన్సిపల్ మేడంతో మీ వాళ్ళ చేతుల ద్వారా మీకు ఇప్పిస్తామని గౌరవనీయులైన ప్రిన్సిపల్ మేడం రావాలని కోరుకుంటున్నాను. బిందు మేడం, చందన మేడం, అరుణ మేడం అలాగే అంతా వచ్చారు. రమ్య మేడం కూడా వచ్చారు. మా స్టూడెంట్ హలో హలో తమ్ముడు వచ్చాను. క్లాస్ సార్ తమ్ముడు ఇది డిస్టింక్షన్స్ అంటే అందరు కంగ్రాచులేషన్స్. 5 వచ్చాయి. ఏమో నా తరఫు నుంచి బాగా క్లాసెస్ బాగా రాశారు, ఎగ్జామ్స్ బాగా అయినాయి. చాలా ఫుల్ హ్యాపీ తమ్ముడు. హ్యాపీ. నా తరఫు నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాగా తెచ్చుకున్నారు తమ్ముడు. మీ ఇంత కష్టం ఇంత ఫలితం వచ్చిందంటే మన ప్రిన్సిపల్ మేడం, అరుణ మేడం, రమ్య మేడం, బిందు మేడం, చందన మేడంతో వీళ్ళంతా కృషి వలన మీరంతా ఇంత బాగా చదువుకోవడం వల్ల బాగా డిస్టింక్షన్ 5 వచ్చాయి. ఈరోజు ఇదిగా తెచ్చాను. మేడం మీరు 2 మాటలు. Congratulations, my dear students. I am so happy for your results. ఓకే, ఇప్పుడు మీరు ఇలా ఎంత తెచ్చుకున్నారు మార్క్స్ అలాగే 4th ఇయర్ కూడా అలాగే తెచ్చుకోండి. అండ్ మన ఫస్ట్ బ్యాచ్ లోనే ఇప్పుడు తెచ్చుకున్నారు 3 కదా సార్? ఫస్ట్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్ సెకండ్ ఇయర్ ఎన్ని సార్? సెకండ్ ఇయర్ లో 5 మెంబర్స్. సెకండ్ ఇయర్ 5 మెంబర్స్ 5 డిస్టింక్షన్స్ వచ్చాయి. ఓకే ఓకే సూపర్ సూపర్. మాట్లాడండి. అందరికీ కంగ్రాచులేషన్స్. మంచి రిజల్ట్స్ తెచ్చినారు. ఇంకా నెక్స్ట్ సెమ్ లో కానీ 100% తేవాలని కోరుకుంటున్నాను. I'm so happy DS with your result. Hearty congratulations to all. Thank you. Congratulations అందరికి. I feel very happy with your results. ఇలాగే మీరు ఫైనల్ ఇయర్ వరకు మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ మంచి రిజల్ట్ వచ్చింది. అందరం చాలా హ్యాపీ. ఇది 4th ఇయర్ వరకు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అందరికి వన్స్ మోర్ కంగ్రాచులేషన్స్. నా తరఫు నుంచి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మెడల్స్ ఇచ్చాను. ఇది మా గౌరవనీయులైన మా తమ్ముడు చేతుల మీద ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎవరు మేడం తెలుసు? జయంతి రామ్మ. అలాగే తెచ్చుకో. ఫోటో తెచ్చుకోండి. ఫోటో తీయండి. అలాగే తెచ్చుకో. ఓకేనా? అదే చాలా ఫ్యూచర్ లో బాగా పనికొస్తుంది. పూర్ణేష్ మీరు పూర్ణేష్ కంపల్సరీగా ఈసారి 5 వచ్చాయి. నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మీకు ఫస్ట్ ఇయర్ లో బాగా తీసుకున్నారమ్మా. మేము ముగ్గురు అంటే చాలా గ్రేట్. అలాగే 4 వరకు అయితే ఓకేనా? సాయి రామి బాగా చదువుకోండి. ఇంకా డిస్టింక్షన్ ఇంకా ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా తమ్ముడికి
నేను ఫస్ట్ బ్యాచ్ కి ఇది నేను ఇదే బహుమతి 10 డిస్టింక్షన్స్ అనుకున్నాను, కానీ 5 వచ్చాయి. కానీ ఫుల్ హ్యాపీ నేనైతే. ఎవరు మా జూనియర్స్ లో రమ్యానా? రామా, ధన్యవాదం. మీరు మీ చేతుల మీదుగా ఏం సార్ ఉన్నాయిలేమ్మా, మీ స్టూడెంట్స్ జరిగిపోతే ఎట్లా చెప్పండి. ఇంకా మోహిని అమ్మాయి చందన మేడం, మీరు మీ చేతుల మీదుగా కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్. చాలా ఫుల్ హ్యాపీగా ఉంది నాకైతే. మీరంతా డిస్టింక్షన్ వచ్చారు 5 మంది. అందరూ మేడం మీ చేతుల మీదుగా పిల్లలు ఫోటో తీసారమ్మా, మళ్ళీ నాకు సెండ్ చేయమ్మా. ఫుల్ హ్యాపీ అమ్మా నేనైతే. సెకండ్ ఇయర్ లోనే సార్ వాళ్ళు ఇంకా ఆబ్సెంట్ అయినారు సార్. ఆబ్సెంట్ అయినారంట లింగరాజు జయంతి. నిన్న సంవత్సరం నుంచి మన తమ్ముడు, మా స్నేహితుడు, మా తమ్ముడు ఇక్కడ నర్సింగ్ కాలేజ్ మొదలు పెట్టాడు. ఫస్ట్ బ్యాచ్ మీరంతా. అప్పుడు ఫస్ట్ టైం ఒక డిస్టింక్షన్ 2 డిస్టింక్షన్ వచ్చాయి. ఈసారి 10 వస్తాయని చెప్పాను నేను హార్ట్ఫుల్ గా, కానీ 5 వచ్చాయి. చాలా ప్రౌడ్ గా ఉన్నాను. ఇంకొకసారి ఇప్పుడు 4th సెమ్ లో మీరు కంపల్సరీగా 4th ఇయర్ లో కానీ 4th ఇయర్ వచ్చేంత వరకు ఎంతమంది ఉన్నారో డిస్టింక్షన్ ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే గమ్యాన్ని, ఇదే సాధింపుని, ఇది లక్ష్యాన్ని మీరు 4 ఏళ్ల వరకు ఇలాగే కష్టపడి చదివితే ఎయిమ్స్ లాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద హాస్పిటల్లో మీకు శాలరీస్ బాగుండే లెక్క జాబ్స్ వస్తాయి. మా మిత్రుడికి, మా స్నేహితుడికి హార్ట్ఫుల్ గా నేను మీకు చదువు చెప్పినందుకు థ్యాంక్ఫుల్ చెప్పుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. అందరికి కంగ్రాచులేషన్స్. అండ్ ఇంత కష్టపడిన మన అన్నగారికి అండ్ ఫ్యాకల్టీకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిస్టెన్సెస్ వచ్చిన వాళ్ళు కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్లోనే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయంటే గ్రేట్ఫుల్. ఇప్పుడు మన ఫ్యాకల్టీ మెంబర్స్ ఎంత ఎగ్జామ్ పెడతారో దాన్ని అలాగే అటెండ్ చేయండి. వాళ్ళు ఎందుకు అటెండ్ చేయాలంటే ఎగ్జామ్ ఎప్పుడు రాస్తారు మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకేనా? నాయుడు సార్ వీక్లీ అవర్స్ పెడుతున్నారు కదా, దానికి అటెండ్ చేస్తున్నారు. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్ అటెండ్ చేయండి. ఓకేనా? చేస్తుంటే ఎగ్జామ్కి కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. ఓకేనా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అండ్ మేడం. మేము ఈ వీడియోలో చేసిన క్యారెక్టర్స్ కి ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఐ రియలీ సారీ సార్. సారీ మ్యామ్, ఐఎమ్ సారీ సార్. అండ్ హ్యాపీ